హాయ్ హలో వెల్కమ్ టు TV24. పవన్ కళ్యాణ్ గారు ఫైల్స్ క్లియర్ చేయడంలో వెనకపడ్డారా? ఇదే చాలామంది మాట్లాడుకుంటున్నారు. కారుమూరి వెంకటరెడ్డి గారు అయితే దాని మీద ఒక అడుగు ముందుకేసి ఆయన ఏం చేస్తారు, హైదరాబాద్లో ఉంటే ఫైల్స్ అలా క్లియర్ చేస్తారు, మీరు ఏం ఊహిస్తున్నారు, ఆయన అలాంటి ఏం చేయడు, పనే చేయట్లేదు అన్నట్టుగా ఆయన మాట్లాడారు. నేను దాని గురించి ఒక మాట కూడా మాట్లాడాను, బట్ ఇంకొకసారి క్లారిటిఫై చేస్తాను. అసలు ఏం జరిగింది, ఏ మంత్రికి ఏ ర్యాంకులు వచ్చాయన్నది ఒకసారి చూసుకుందాం. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు 11వ స్థానంలో వచ్చారని చెప్తున్నారు. ఆ 11వ స్థానానికి పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఉన్నారా? తర్వాత ముందు ఎవరున్నారు? అసలు పవన్ కళ్యాణ్ గారికి ఆ ర్యాంకు రావడానికి గల కారణాలు ఏంటి? ఇవి కూడా మాట్లాడుకుందాం. కారుమూరి వెంకటరెడ్డి గారు మీకు ఒక బహిరంగ సవాల్ అనుకోవచ్చు, ఇంకొకటి అనుకోవచ్చు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి, లేదంటే అటవీ శాఖ మంత్రి, సైన్స్ అండ్ టెక్నాలజీ, రూరల్ వాటర్ సప్లైస్కి వీటికి సంబంధించినటువంటి శాఖలు, ఇన్ని శాఖలు తీసుకున్నటువంటి వ్యక్తి, లేదా ఓన్లీ పంచాయతీరాజ్ శాఖకు సంబంధించినటువంటి వ్యక్తి గతంలో, అంటే మీ ప్రభుత్వంలో మీ మంత్రి, లేదంటే అంతకుముందు ప్రభుత్వంలో అంతకుముందు మంత్రి, అంతకుముందు ప్రభుత్వంలో అంతకుముందు మంత్రి, మీరు తీసుకోండి, ఒక 4-5 తరాల వరకు లెక్కేసుకోండి మీరు, ఓకేనా? తీసుకుని పవన్ కళ్యాణ్ గారి ముందు పెట్టండి. ఏదైతే ఈ 18 నెలల్లో పవన్ కళ్యాణ్ గారు క్లియర్ చేసినటువంటి ఫైల్స్ లిస్ట్ ఎంత, వాళ్ళు క్లియర్ చేసినటువంటి లిస్ట్ ఎంత, ఇవి ఒకసారి మాట్లాడుకుందాం. మీకు అది అంటే ఆ ఆలోచన కానీ ఇంకొకటి కానీ మీకు తెలిసావదు కాబట్టి మీరు ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటారు. దరిద్రం ఏంటంటే మీరు ఏది అధికార ప్రతినిధి హోదాలో ఏది పడితే అది మాట్లాడితే జనాలు ఇన్నోవాళ్ళు ఉన్నారు కదా, కొంతమంది ఆ కైండ్ ఆఫ్ పీపుల్ ఇంకా మిమ్మల్ని ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు మోస్తున్నారు కదా, మీరు చెప్పేది ఏదో నిజం ఉంటుంది కదా అనుకునేటువంటి పనిలో ఉంటుంది. సో అలాంటి వాళ్ళ కోసమైనా అప్పుడప్పుడు నిజాలు మాట్లాడడానికి ట్రై చేయండి అట్లీస్ట్ కనీసం. ఇకపోతే 2024 జూలై 15 నుంచి డిసెంబర్ 9వ తారీఖు 2025 వరకు వచ్చినటువంటి ఫైల్స్, క్లియర్ చేసినటువంటి ఫైల్స్ లిస్టు సగటు సమయాన్ని బట్టి కేటాయించుకుంటూ వచ్చారు ఈ ర్యాంకులు. ఇది చంద్రబాబు నాయుడు గారు మిగతా ఏ రాష్ట్రాల సీఎంలు చేయకపోయినా కానీ ఆయన స్పెషాలిటీ అని చెప్పచ్చు. సో అందులో భాగంగానే ఇది కూడా చేయడం జరిగింది. ఆయన మంత్రులకు కానీ, ఎమ్మెల్యేలకు కానీ, ఎంపీలకు కానీ ఒక ర్యాంకులు ఇవ్వటం అంటే మెరుగుపరుచుకుంటారు, ప్రజలకు కూడా ఒక సిన్సియారిటీ తెలుస్తుంది. అలాగే ఈ మంత్రిత్వ శాఖల్లో చాలామంది ఏం చేస్తారంటే ఆ ఫైల్స్కి క్లియర్ చేసుకునేటప్పుడు చాలా ఆమ్యామ్యాలు ఉంటాయి. సో దానికోసం కక్కుర్తి పడతా ఉంటారు, అంటే అవినీతి జరిగేటువంటి పరిస్థితులు ఉంటాయి. అలా కాకుండా పారదర్శకతంగా వెళ్ళాలి అనేది పెట్టి ఈ టైంలోపే ఈ ఫైల్స్ని క్లియర్ చేయాలి అనేటువంటి పద్ధతి ఉంటుంది. సో దానికోసం చంద్రబాబు నాయుడు గారు కొంచెం అడ్వాన్స్డ్గా ఇలాంటివన్నీ ఆలోచించడంలో, ఆయన టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ఉంటారు కాబట్టి దాని గురించి ఒకసారి. ఇకపోతే ఫస్ట్ దీంట్లో అయితే మాత్రం డోలా బాల వీరాంజనేయులు గారు ఉన్నారు. 651 ఫైల్స్కి సంబంధించి 2 రోజులు, ఒక ఫైల్కి 2 రోజులుగా తీసుకున్నారట, 2 రోజులు 41 నిమిషాలు. అలాగే నిమ్మల రామానాయుడు గారు సెకండ్ పొజిషన్లో ఉన్నారు. 1546 ఫైల్స్ 7 గంటల్లో ఆయన క్లియర్ చేసినటువంటి ఫైల్స్. అలాగే ఎండి ఫరూక్ 1512 ఫైల్స్ క్లియర్ చేశారు. అలాగే బీసీ జనార్దన్ రెడ్డి 1091 ఫైల్స్ క్లియర్ చేశారు. పొంగూరి నారాయణ గారు 2474 ఫైల్స్ క్లియర్ చేశారు. నారా చంద్రబాబు నాయుడు గారు 6653 ఫైల్స్ క్లియర్ చేశారు. కందుల దుర్గేష్ గారు 316 ఫైల్స్ క్లియర్ చేశారు. సత్యకుమార్ యాదవ్ గారు 316 ఫైల్స్ క్లియర్ చేశారు. నారా లోకేష్ గారు 3669 ఫైల్స్ క్లియర్ చేశారు. కొండపల్లి శ్రీనివాస్ గారు 269 ఫైల్స్. పవన్ కళ్యాణ్ గారు 2001 ఫైల్స్ క్లియర్ చేయడం జరిగింది. అలాగే ఎస్ సవిత గారు 650 ఫైల్స్. అలాగే సత్యప్రసాద్ గారు 2269. ఆనం రామనారాయణ రెడ్డి గారు 800 పైన. అచ్చెన్నాయుడు గారు 2700. గొట్టిపాటి రవికుమార్ గారు 530. టీజీ భరత్ గారు 548. వాసంశెట్టి సుభాష్ 711. గుమ్మడి సంజయరాణి 545. మంగళపూడి అనిత గారు 2700. కొలుసు పార్థసారథి 321. నాదెళ్ల మనోహర్ గారు 325. పయ్యావుల కేశవర్ గారు 1586. కొల్లు రవీంద్ర 900. అలాగే మాడిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి గారు 600. ఇలా ఒక్కొక్కరికి ఒక ర్యాంక్ వచ్చింది. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి కన్నా తక్కువ ఫైల్స్ చేసినటువంటి మంగళపూడి అనిత గారు ఉన్నారు. ఇంకా చెప్పాలంటే ఇంకా చాలామందే ఉన్నారు అలాంటి లిస్టులో. బట్ పవన్ కళ్యాణ్ గారికి 11వ ర్యాంక్ రావడానికి కారణం ఏంటి అంటే అనగాని సత్యప్రసాద్ గారు ఉన్నారు. అనగాని సత్యప్రసాద్ గారు దాదాపు 2200 ఫైల్స్ క్లియర్ చేశారు. అలాగే మరి ఆయన పవన్ కళ్యాణ్ గారి కన్నా తర్వాత ప్లేస్లో ఉన్నారు. ఈవెన్
ఎవరు మన వంగలపూడి అనిత గారు 2700 ఫైల్స్ క్లియర్ చేశారు. బట్ ఎన్ని రోజుల్లో క్లియర్ చేస్తున్నారు అనేది కూడా చూడాలి. ఇకపోతే ఇక్కడ అంటే వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి గారు ఒకటి ఆలోచించుకోవాలి, ఒకటి తెలుసుకోవాలి. ఫస్ట్ ఎందుకని ఇన్ని ఫైల్స్ క్లియర్ చేయడానికి ఎంత టైం పడుతుంది, ఏంటి అసలు ప్రొసీజర్ ఎలా ఉంటుంది, ఇవి మనకి ఏమన్నా తెలిసినా కూడా తెలియనట్టు వ్యవహరిస్తారా, లేదంటే మనం ఏం చెబితే అది వింటారు అదే జరుగుతుందిలే అనుకునేటువంటి ప్రజలను మభ్యపెట్టేటువంటి ధోరణిలో ఉంటారా, మనం నోటి తెరిస్తే అబద్ధాలే మాట్లాడలేను అనేటువంటి దాంట్లో ఉంటారో నాకు తెలియదు. కానీ ఫైల్స్కి సంబంధించి క్లియర్ చేసేటప్పుడు చాలా క్లియర్గా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి మీరు ఏదైనా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడకపోతే మనకు రాజకీయం చేయడమే చేత కాదు. రాజకీయంగా ముఖ్యంగా ఏదైనా ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే ముందు మీ వైఎస్ఆర్సీపీ పార్టీ మొత్తానికి కూడా పవన్ కళ్యాణ్ గారి పేరు తలవకపోతే ఆ ప్రెస్ మీట్ ఎవరు చూడరని, ఆయన పేరు తలవకపోతే మనల్ని ఎవరు పట్టించుకోరని, ఆయన పేరు తలవకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మనల్ని అసలు దేకరనేసే ఇటువంటి ఉద్దేశంతోనే మీరు మాట్లాడతారేమో తెలియదు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎన్ని రోజుల్లో క్లియర్ చేశారు, ఆయనకున్నటువంటి శాఖలు ఏంటి, ఎన్ని ఫైల్స్ ఉంటాయి అనేది ఒకసారి తెలుసుకోండి. చంద్రబాబు నాయుడు గారు ఆయన దగ్గర కూడా 2-3 శాఖలు ఉన్నాయి. బట్ ఆయన టీం అంతా కూడా చాలా ఆయన బలంగా సెట్ చేసుకున్నారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన పార్టీ కార్యక్రమాలు చూసుకోవాలి, ఆయన శాఖలకు సంబంధించినటువంటి పనితీరుని చూసుకోవాలి, ఆయన నియోజకవర్గాలకి సంబంధించినటువంటి పనితీరుని చూసుకోవాలి. అలాగే 4 శాఖలు ఉన్నాయి. ఈ 4 శాఖలకు సంబంధించినటువంటి ఫైల్స్ క్లియరెన్స్ చేసుకుంటూ రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఓన్లీ పంచాయతీరాజ్ శాఖకి ఎన్ని ఫైల్స్ ఉంటాయో మీకు ఏమన్నా ఐడియా ఉందా? అది ఉండదు. పోనీ ఏమన్నా అటవీ శాఖకి సంబంధించినటువంటి ఫైల్స్ ఎన్ని ఉన్నాయో ఐడియా ఉందా? అది ఉండదు. అసలు పవన్ కళ్యాణ్ గారు మీకు తెలుసా, ఇప్పటి వరకు పంచాయతీరాజ్ శాఖలో ఒక ఇంతమందికి ప్రమోషన్స్ ఇచ్చారు అన్నా, ఇంతమందికి వాళ్ళకి డిజిగ్నేషన్స్ మార్చారు అన్నా ఎన్ని ఫైల్స్ ఉంటాయి అనుకున్నారు వీటిల్లో? ఇవన్నీ మరి గత ప్రభుత్వాలు ఎవరు ఎందుకని చేయలేకపోయారు? ఒక ఊరికి రోడ్డు వేయడానికి ఆ ఫైల్ వస్తే ఆ ఫైల్స్ని క్లియర్ చేసుకోకుండా ఎన్ని సంవత్సరాలు కుళ్ళబెట్టారు? పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఎన్ని బయటకు వచ్చినాయి? ఇకపోతే ర్యాంకుల గురించో ఇంకొకటి గురించో పవన్ కళ్యాణ్ గారు పనిచేయరు, సిన్సియర్గా వెళ్ళాలి. దీంట్లో అవకతవకలు ఏమన్నా జరుగుతున్నాయా, దీంట్లో ఎలాంటివి, ఇవి బిల్స్ వచ్చినంత మాత్రాన సైన్ చేసేస్తే వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తే కాదు, దానికి సంబంధించి మనం క్లియరెన్స్ ఉందా, మనం క్లియర్గా మనం చెక్ చేసుకున్నామా లేదా, అసలు ఇది పారదర్శకతంగా ఉందా లేదా అనేది పవన్ కళ్యాణ్ గారు 1-2 సార్లు అంటే ఆయన శాఖలో అవినీతి జరగకుండా ఆయన మీద ఉండేటువంటి ఎటువంటి మరక పడకుండా ఆయన చేసేటువంటి ప్రయత్నం చాలా బలంగా చేసుకుంటున్నారు. దాంట్లోనూ మీకు 11th ర్యాంక్ ఒక పంచాయతీరాజ్ శాఖ, అటవీ శాఖ, అలాగే రూరల్ డెవలప్మెంట్కి సంబంధించింది, అలాగే ఈ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఇన్ని శాఖలకు సంబంధించినటువంటి మంత్రి మీరు దేశంలో ఎవరినైనా తీసుకోండి, మీకు సవాలు విసురుతున్నాం అనుకోవచ్చు, ఒక బలంగా చెప్పచ్చు. మీరు ఆ శాఖలకు సంబంధించి అలా తీసుకున్నటువంటి శాఖలకు సంబంధించి ఏ మంత్రి అయినా సరే పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెట్టండి, ఇదిగో ఇన్ని ఫైల్స్ క్లియర్ చేశారు, ఇదిగో మీరు దీన్ని పవన్ కళ్యాణ్ గారికి ఆయనకి కంపేర్ చేయొద్దని అంటారేంటి అని చెప్పి ఒక్కసారి మాట్లాడడానికి మీరు రావచ్చు. అంతేగాని మనం ఏదో సెలబ్రిటీ అయిపోవాలి, ప్రజలు మనకి లైవ్లో కనిపించుకోవాలి, ఇష్టాన్ని మనం సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలనేటువంటి మాటలు కాకుండా కొంచెం చూడండి, చూసి మాట్లాడితే బాగుంటుంది. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారికి 11వ ర్యాంక్ రావటం అంటే ఆషామాషి విషయం కాదు ఇది. ఈవెన్ మొన్న కందుల దుర్గేష్ గారు లాస్ట్ టైం వచ్చినప్పుడు సెకండ్ పొజిషన్లో వచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఆయన నాకు తెలిసి 8వ పొజిషన్కో ఇప్పటికీ ఎక్కడికి వెళ్ళారు. అలా అని చెప్పి ఆయన చేస్తున్నారు, చేయట్లేదా అంటే కాదు, పనులు పెరుగుతున్నాయి, ఆ శాఖకి సంబంధించినటువంటి వర్క్స్ ఎక్కువ అవుతున్నప్పుడు ఏమవుద్దంటే ఆ పనులకి సంబంధించినటువంటి అన్నీ కూడా క్లియర్ చేసుకుంటూ రావటం అనేది కొంచెం కష్టసాధ్యమైందే అనేది కూడా ఆలోచించుకోవాలి. గతంలో ఇన్ని పనులే పెట్టుకోవాలి, ఇంతకుమించి చేయకూడదు అని గత ప్రభుత్వాలు ఇతర దేశాల్లో ఎంజాయ్ చేయడానికి ఏది టూరిజం శాఖకి సంబంధించి, సినిమాటోగ్రఫీ శాఖకి సంబంధించి గతంలో చేసిన వాళ్ళు ఎలా ఉన్నారు, ఎన్ని పనులు చేశారు, పవన్ కళ్యాణ్ గారు ఆ పంచాయతీరాజ్ శాఖకి సంబంధించినటువంటి ఎన్ని పనులు చేశారు, గతంలో ఉన్నటువంటి ఫైల్స్ ఎన్ని క్లియర్ చేశారు, ఇప్పుడు ఉన్నటువంటి ఫైల్స్ ఎన్ని క్లియర్ చేశారు, ఇవి ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఎవరైనా కానీ చాలా ఈజీగానే తెలుసుకోవచ్చు, పెద్ద విషయం కదా. ఆర్టీఐ అప్లై చేసినా సరే వస్తుంది, మిగతా వాళ్ళకి సంబంధించినటువంటి లిస్ట్ కంపేర్ చేసుకోవడానికి వీళ్ళది కూడా ఒకసారి అప్లై చేసి ట్రై చేయండి. కనీసం ఈ ఇన్ఫర్మేషన్ ఆయన అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి వెంకటరెడ్డి గారికి తెలియదని కాదు, కాకపోతే తెలిసినా కూడా మనం మభ్య పెట్టకూడదని. అంటే మీరు రీసెంట్గా చూస్తుంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రజల సొమ్ముతో ఎంజాయ్ చేస్తున్నారు, హెలికాప్టర్లో తిరుగుతున్నారు, ఫ్లైట్లో తిరుగుతున్నారు అని చెప్పి మాట్లాడడం కావచ్చు. లోకేష్ గారు మొత్తం అంతా 77 ప్రయాణాలు చేశారు, ఇన్ని కోట్లు ఖర్చు పెట్టేశారు అని చెప్పి చెప్పడం కావచ్చు. అంటే ఎక్కడా ఆధారాలు ఉండవు.
ఎక్కడా కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా చేయాలనే ఆలోచన కూడా ఉండదు. పోనీ ఒకవేళ తెలిసినా కూడా ఏదో ప్రజలను మభ్యపెట్టాలి, ప్రజల సొమ్ముతో జల్సాలు చేసేస్తున్నారనేటువంటి ఇది క్రియేట్ చేయాలనే తప్ప వీళ్ళ దాంట్లో ఏమి ఉండదనేది స్పష్టంగా అర్థమవుతుంది.